తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని తాను సంకల్పించానని విజయవంతం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ తో కలిసి దర్శించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె చెప్పారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. కవిత దంపతులకు దర్శనం చేయించి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు కవిత, అనిల్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఈ నెల 25 నుండి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విన్నవించుకునేందుకు వెంకటేశ్వర స్వామి వారి వద్దకు వచ్చానని తెలిపారు. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఇక్కడ హతీరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి